ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచన భాగాన్ని మనం చదివి ధ్యానించుదాం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను కలరు. పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ఈ భూమి మీద 3 రకములైనటువంటి నపుంసకత్వం కలిగినటువంటి మనుషులను ఆయన పరిచయం చేస్తున్నాడు. మొదటిది సృష్టి. తల్లి గర్భంలోనే దేవుడు రూపించేటప్పుడే నపుంసకత్వంతో, పురుషత్వాన్ని కోల్పోయి నపుంసకత్వంతో పుట్టినటువంటి బిడ్డలు ఉన్నారు. రెండవది మనుషుల వలన నపుంసకులుగా మార్చబడిన వారు ఉన్నారు. పూర్వకాలంలో రాజులు వారి యొద్ద పనిచేయటానికి స్త్రీలను ఎక్కువగా ఉపయోగించుకోకుండా పురుషులనే నపుంసకత్వాలుగా చేసి వారి రాణులకు వారి ఉపపత్నులకు పరిచర్య చేయడానికి నియమించేవారని బైబిల్ గ్రంథం మనకు తేటగా తెలుపుతోంది. అలాగే దేవుడి రాజ్యం కొరకు కూడా నపుంసకత్వం కలిగి సమర్పించుకుని జీవించేవారు కావాలని, తను తాను తగ్గించుకునేవారు, శరీరేచ్ఛలన్నింటిని చంపుకునేవారు, కోరికలను చంపుకునేవారు, మానవ స్వభావాన్ని చంపుకొని శరీరం యొక్క ఉద్రేకతను చంపుకొని నపుంసకులై ప్రభు కొరకు సమర్పించుకొని ప్రాణత్యాగం చేసేంతగా ప్రభు కొరకు ప్రాణార్పణముగా పోయబడడానికి తీర్మానం చేసుకొని జీవించేవారు కావాలని ప్రభు కోరుతున్నాడు. అట్టి వారిలో నువ్వు నిలిచి సమస్తాన్ని ప్రభు కొరకు సమర్పించుకొని పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో మీ జీవితాన్ని ప్రభుకు అంకితం చేసి పరలోక రాజ్యంలో ఉన్నతమైనటువంటి స్థానం మీరు పొందాలని నేను మనసారి కోరుకుంటున్నాను. అట్టి తీర్మానం చేసుకునండి. ప్రభు కొరకు నపుంసకత్వాన్ని మీ శరీరేచ్ఛలన్నింటినీ కూడా నలగొట్టుకోండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.